ఇక నేను మీకు 12వ శతాబ్దంలో 13వ శతాబ్దంలో ఈ టైంలో నిర్మించిన ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నాను. అందులో భాగంగానే హైదరాబాద్కి 40 to 50 కిలోమీటర్స్ దూరంలో, అంటే శంషాబాద్కి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న అమ్మపల్లి గ్రామానికి వచ్చేసాను. ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి వారైతే కొలువై ఉన్నారు. సో ఈ గుడిలో ఉన్న అద్భుతాల్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తాను ఈ వీడియోతో. ప్లీజ్ కమ్. సో ఎప్పుడు మనం గుడి లోపలికి వచ్చినా కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైతే గడప ఉంటుందో ఆ గడపకి నమస్కరించుకున్న తర్వాతే మనం లోపలికి రావాలంట. ఇది నాకు చిన్నప్పుడు మా శాస్త్రి గారు చెప్పారు. సో మనం గుడి లోపల నుండి రాగానే మనకి చూస్తే గుడి డోర్ దగ్గర నుండి చూస్తే మనకి ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, ఏ గుడికి వెళ్ళినా సీతారామస్వామి, లక్ష్మణుడు వీళ్ళ పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు. సో మనకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం రావడమే ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటాము.